శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం 5వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సంజయుడు పాండవుల వద్దకు వచ్చాడు. ముందుగా ధర్మరాజును దర్శించి నమస్కరించి, ధర్మనందన, ఇంద్ర సమానుడివైన నువ్వు నీ సోదరులతో అనుచర మిత్ర బృందంతో సుఖంగా ఉన్నందుకు మా మహారాజు తన సంతోషాన్ని తెలుపుతున్నాడు. మీ అందరినీ పేరు పేరునా కుశలం అడగమని ఆజ్ఞాపించాడు. పాంచాల రాజపుత్రి ద్రౌపదీదేవి తన కుమారులతో క్షేమంగా ఉన్నట్లు కూడా తెలుసుకోమన్నాడు. చక్కని శీలము, మంచి నడవడి కలిగి మీతో ఉంటున్న వారందరి సమాచారము ఆయన అడిగి రమ్మన్నాడు. అనగా ధర్మరాజు, సంజయ, నీ రాక మాకెంతో సంతోషం కలిగిస్తోంది. నిన్ను చూస్తే మాకు ధృతరాష్ట్ర మహారాజును చూచినంత తృప్తిగా ఉంది. భరతవంశ ప్రముఖుడు, కురువంశ వృద్ధుడు అయిన మా పెదనాన్న క్షేమ సమాచారాలతో వచ్చిన నీకు స్వాగతం. ధర్మాధర్మ విధుడు మా పితామహుడు భీష్ముల వారి క్షమమా? ఆయనకు మా యందు ఆదరభావం తగ్గలేదు కదా. ధృతరాష్ట్రనందనులందరూ సుఖంగా ఉన్నారా? బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవస, శల్య, ద్రోణ, కృప, అశ్వత్థామాది యోధవీరులందరూ కుశలమే కదా. వీరందరూ కౌరవ శ్రేయోభిలాషులై వారి యందు సద్భావంతో ఉంటున్నారా? శీలసంపన్నుడు మహాయోధుడు అయిన అశ్వత్థామ నివసించే దేశంలో ధనుర్ధారులకు గౌరవాదరాలు చక్కగా సాగుతాయని నా నమ్మకం. ధృతరాష్ట్రునికి ప్రియమైన యుయుచ్చుడు క్షేమమా? తన మంత్రాంగంతో దుర్యోధనుని నడిపించే కర్ణుడు కుశలంగా ఉన్నాడు కదా. మా కుటుంబ వృద్ధనారీజనం, వారి పరివారం క్షేమంగా ఉన్నారా? వేదాంగవేత్తలై లోక కళ్యాణకాంక్షతో సత్కృతువులను సాగించే విప్రశ్రేష్ఠులను మా దుర్యోధనుడు గౌరవిస్తున్నాడా? వారికి నేనిచ్చిన అగ్రహారాలను యథేచ్ఛగా అనుభవిస్తున్నారా? విద్వాంసులకు దానం చేస్తే ఈ లోకంలో కీర్తి, పరలోకంలో సుఖప్రాప్తి ఉంటాయని మర్చిపోలేదు కదా. దుర్యోధనుడు తన మంత్రుల పరిజనుల రక్షణ పోషణ విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడా? లేకపోతే వారు మరో దారి చూసుకోవాల్సి వస్తోందా? మంత్రులు పైకి గౌరవంగా ఉంటూ లోపల భేదభావాలు పెంచుకోకుండా ఉంటున్నారా? మా గురువులు కృప, ద్రోణులు, ఆచార్యనందనుడు, అశ్వత్థామ మా యందు అభిమానంతో ఉన్నారా? దేశంలో చోరభీతి, శత్రుభయం కలిగినప్పుడు వారు నకుల సహదేవులను స్మరిస్తున్నారా? ఘోషయాత్రా సమయంలో వారికి జరిగిన పరాభవం నుంచి మా భీమార్జునుడు రక్షించిన విషయం మరువలేదు కదా. సంజయ, మంచి మాటలతో దుర్యోధనాదులు దారికి రాకపోతే మరొక మార్గాన మా రాజ్యం మేము సాధించుకోగలం అన్నాడు ధర్మరాజు. సంజయుడు, ధర్మనందన, నీ నోట అసత్యం రాదు, అన్నీ వాస్తవాలే పలికావు. అక్కడ వారందరూ కుశలమే. ఇక దుర్యోధనుడు మీరు విద్వాంసులకు ఇచ్చిన అగ్రహారాలు స్వాధీనం చేసుకుంటాడని అనుకోకు. ఆయన పరిజనులలో సజ్జనులు, దుష్టాత్ములు కూడా ఉన్నారు. ఇంతవరకు మీ విషయంలో వారు అన్యాయంగా ద్రోహబుద్ధితోనే ఉన్నారు. మీరు అందుకు భిన్నంగా వారి పట్ల సద్భావంతో నడుస్తున్నారు. మీ వంటి మంచివారిని హింసించిన ధృతరాష్ట్రుని లోకం నిందిస్తూనే ఉంది. విశేషం ఏమిటంటే తనకు తానే ఆయన తన కొడుకులకు దుష్టబుద్ధులు బోధించడం లేదు. లేకపోగా వారి చెడు తలుపులు విని విచారిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చే విద్వాంసులతో ఈ ప్రసంగాలు చేయడం నేను విన్నాను. మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇంతవరకు ఎవరూ ఎరిగి ఉన్నవారు లేరు. నీ వంటి సత్పురుషుడు క్లేశాల పాల్పడతాడని ఎవరు ఊహించారు? మీరందరూ ఇంద్రసమ పరాక్రములు అయినా స్వార్థచింతతో స్వధర్మం విడిచిపెడుతున్నారు. కురు పాండవ శిబిరాలలో దేశ విదేశాల యోధవీరులున్నారు. వీరందరూ సుఖంగా ఉండే మార్గం మీరు చెప్పాలి. మీ మిత్రులు, ఆప్తులు వింటుండగా మా మహారాజు చెప్పిన మాటలు వినిపిస్తాను అన్నాడు. దాని ధర్మరాజు, సంజయ, అందరూ ఇక్కడే ఉన్నారు, వాసుదేవుడు కూడా ఉన్నాడు, వినిపించు మీ ప్రభు సందేశం అన్నాడు. మహనీయులారా, మా మహారాజు శాంతినే కోరుతున్నాడు. కురువంశ శ్రేయస్సును కాంక్షించే దృష్టితో ఆయన మాటలు వినండి. స్వయంగా మా మహారాజు రథం సిద్ధం చేసి నన్ను పంపాడు. ఉభయపక్షాలు సంధి చేసుకుని సామరస్య భావంతో ఉండే రీతిలో మాట్లాడమని నన్ను పంపాడు. మీరు సరళ స్వభావులు,
ధర్మ సంపన్నులు, దయాద్ర హృదయులు. ఔదార్యం, లజ్జ మీ భూషణాలు. క్రూరత్వాన్ని దరిజేరనివ్వరు. ఏనాడు మీరు చెడు కార్యాలు చేయలేదు. పాపానికి అవకాశం కలిగించి నరకానికి బీటలు వేస్తూ సర్వనాశనానికి దారితీసే యుద్ధాన్ని ప్రాజ్ఞుడెవడూ కోరడు. సజ్జనులుగా కీర్తి పొందిన మీరు యుద్ధానికి సుముఖంగా ఉంటారని నేను అనుకోను. ధాతరాష్ట్రాలను శత్రువులుగా భావించి బంధించడానికి, సంహరించడానికి మీరు సాహసిస్తారని ఎవరూ ఊహించరు. సాత్యకి, కృష్ణుడు, ద్రుపదుడు, చేకితాసుడు వీరందరూ మీకు సహాయంగా ఉన్నారు. ఈ దశలో దేవేంద్రుడు వచ్చినా మిమ్మల్ని ఎదిరించి నిలబడలేడు. దుర్యోధనుని దగ్గర అపారమైన సైన్యం ఉంది. వారిని జయించడం సామాన్యం కాదు. జయాపజయాలను ఎవరూ ముందుగా నిర్ణయించలేరు కదా. వయోవృద్ధులు ద్రుపదుల వారు, లోకజ్ఞుడు వాసుదేవుడు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారు ఉభయులు నిశితంగా ఆలోచించి ఈ ఉభయ వంశాల శ్రేయస్సుకు తగిన రీతిలో వీరిని నడుపుతారని నమ్ముతాను. మా ప్రభువుతో పాటు మీ పితామహుడు కూడా శాంతినే కోరుతున్నాడు. ధర్మనందన, అదే మీకు కళ్యాణప్రదమని భావిస్తున్నాను అన్నాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.